హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అసలు ఒక మాట చెప్తానండి. నేను పిఆర్స్కి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. అది చాలా రాంగ్ అండి. నా నా వ్యూస్ చూసి మాట్లాడండి. నేనంట 2 లక్షలు తీసుకున్నానంట, గుడ్డిదాన్నంట, ఏందేందో గలీజ్ కామెంట్లు. అసలు ఏం పెడుతున్నారో వాళ్ళకి. ఒక తల్లికి పుట్టిన వాళ్ళు అయితే అట్లా పెట్టరండి. పడుకో గిడుకో ఏం కామెంట్స్, వాట్ ఈస్ దిస్ అసలు? నా నా వ్యూస్ చూసి మాట్లాడండి. నేను 3 నెలల నుంచి కష్టపడితే నాకు $40 కూడా రాలేదు. నాకు 2 లక్షలు ఇచ్చిరట. నేను పిఆర్ లెక్క మాట్లాడుతున్నట్టు. ఏం మాట్లాడుతుర్రయ్యా? నాకు అర్థం కాదు. నాకు బిగ్ బాస్ మీద ప్యాషన్తో చేస్తున్నా. మీ లెక్క లక్షలు లక్షలు కుమ్మేసుకొని పెద్ద పెద్ద రివ్యూవర్స్ లెక్క కాదు. నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతా. నిఖిల్ మాస్క్ వేసుకొని లేడా ఇన్ని రోజులు లేని అటిట్యూడ్ ఈ రోజు ఎందుకు వచ్చింది? ఎందుకు అరుస్తున్నాడు? ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తున్నాడు ఇన్ని రోజులు? మరి మెల్లగా అన్నంగా నాకు అటు ఇటు నాకు బూతులు వస్తాయి. మరి మీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడగలను నేను, మాట్లాడాలనుకుంటే. అంత వరస్ట్ దాన్ని మరి నేను చెప్తున్నా. ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేస్తే అసలు బాగా చెప్తున్నా. అవును, మరి ఇన్ని రోజులు లేని ఈ యాటిట్యూడ్, ఇన్ని రోజులు లేని ఈ అరుపులు మన శ్రీముఖి వచ్చి చెప్పిందా? ఏం ఏం చెప్పిందో ఏమో కానీ కావాలని ఈరోజు అంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. బిహేవ్ చేసిందా లేదా? ఇన్ని రోజులు అరిచాడు. ఎప్పుడైనా నామినేషన్లో ఎంతమంది అరిచినా కూడా ఏదో ఒకటో రెండో పాయింట్లు చెప్పి పక్కకు జరుగుతాడు. అవును, యష్మిని వాడుకున్నాడు అన్నాడు. తప్పేంటి? అవును, వాడుకోలేదా? మరి ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా? రెడ్ టీంలో గౌతమ్ దేశంని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా? ఆ అమ్మాయి తను ఒకవేళ ఇష్టపడ్డదే అనుకుందాం, డ్రీమ్ బాయ్ అన్నదనే అనుకుందాం, నిజం చెప్తున్నా, అన్నదనే అనుకుందాం. అన్నంత మాత్రాన నీ లిమిట్లో నువ్వు ఉండకూడదా? ఇప్పుడు పృథ్వీ తన లిమిట్లో తను లేడా? ఇప్పుడు విష్ణు ఎంత ఎంబడి పడ్డా కూడా తను ఏమైనా ఒక స్టెప్ దాటి బయటకు వచ్చాడా? ముద్దులు పెట్టుకున్నాడా? హగ్గులు అంటే పోనీ అందరికీ కామన్. ముద్దు అయితే పెట్టుకోలేదు కదా ఎప్పుడు. మరి ముద్దు ఎందుకు పెట్టుకున్నాడు? వెనక నుంచి తిరిగి కిచెన్ దగ్గర అవన్నీ వైరల్ అవుతాయి, చూడండి. ఇన్స్టాకి వెళ్ళి నిఖిల్ పిఆర్స్ అందరూ చూడండి. వాడుకున్నాడు అంటే మరి యష్మి కూడా సోనియా అని అన్నది. మీకు మర్చిపోయారా? ఏమన్నది సోనియా అని? పృథ్వీని నిఖిల్ని ముంగట పెట్టి ఆడుతున్నావు, వాళ్ళని వాడుకుంటున్నావు, వాళ్ళని యూజ్ చేసుకుంటున్నావు అని అన్నది. మరి వాళ్ళ ఆట కనబడుతుందా, నా ఆట కనబడతలేదా అని సోనియా అప్పుడు మాట్లాడింది. నిజమా కాదా? ఇప్పుడు కూడా వాడుకుంటున్నావు అంటే ఎన్నో రకాల మీనింగ్స్ వస్తాయి అక్కడ. నువ్వు వాడుకోలేదా అని నిఖిల్ కూడా తిరిగి అన్నాడు. నువ్వు వాడుకోలేదా? యష్మిని తేజాని తేజాని ఏం వాడుకున్నాడు, యష్మిని ఏం వాడుకున్నాడు? అసలు యష్మి మీద ఏదో, అసలు గౌతమ్ చేసిన తప్పేంటి తెలుసా? యష్మి పైన రాగానే క్రష్ ఉంది, అది అని పిచ్చి పిచ్చి చేష్టలు చేసిండు. అదొకటి రాంగ్. నేను చెప్తా, అది ఖచ్చితంగా రాంగ్. ఇంకొకటి, రెడ్ టవల్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. రెడ్ టవల్ కట్టుకున్నంత మాత్రాన ఓట్లు ఎవడు వేయడు. చెప్తున్నాను కదా, ఓట్లు ఎవడు వేయడు. అక్కడ క్యారెక్టర్ నచ్చితేనే. ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి ఎందుకు ఒక రేంజ్కి ఎదిగాడు అంటే వీళ్ళ గ్రూపిజంని క్వశ్చన్ చేశాడు. ఒక పాయింట్ మీద గట్టిగా ఉన్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతను జనాలకు నచ్చాడు. అంతే తప్ప నిఖిల్ లెక్క పియాను, ప్రేరణ లెక్క పియాను పెట్టుకొని రాలే. పియాని పెట్టుకొని వచ్చిన వ్యక్తి అయితే ఎలిమినేట్ ఎందుకు అవుతాడు? ఆ వీక్ ఎలిమినేట్ ఎందుకు అవుతాడు? ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తికి ఇంత క్రేజ్ ఎందుకు పెరుగుతుంది అనేది ఒక క్షణం ఆలోచించండి. గౌతమ్ క్రేజ్ గురించి ఆలోచించకుండా నిఖిల్ ఏమంతా ఆడుతున్నాడు. నిఖిల్ చాలా మంచోడు, నిఖిల్ చాలా గుడ్ బాయ్, నిఖిల్ చాలా జెంటిల్ మ్యాను, నిఖిల్ ఎంబటనే అమ్మాయిలు అందరూ పడుతుర్రు అని మాట్లాడతారు. నిఖిల్ అంత జెన్యునా? చెప్తా నేను ఒక మాట. అగ్రెసివ్గా ఆడడా? ఒకప్పుడు అగ్రెసివ్గా ఆడడం నచ్చనోడు అగ్రెసివ్గా ఆడుతున్నాడు. గౌతమ్ని బొండకాయ పట్టుకొని ఈడ్చుకొచ్చి సోఫా పైన పడేయలేదా? ఇద్దరు అమ్మాయిల్ని గట్టి గట్టిగా తిప్పి పడేయలేదా? ఇవన్నీ మీకు కనిపించట్లేదా? తేజాన్ని కూడా బస్తాల టాస్క్లో పడేయలేదా? అదే థర్మకోల్ బాల్స్ కొట్టి కొట్టి ఇట్లా పడేస్తారు కదా, అప్పుడు కూడా కిక్స్ ఇవ్వట్లేదా? ఇష్టం ఉన్నట్టు కిక్స్ ఇస్తాడు. తేజ పడిపోయాడు. అవినాష్ మెగా చీఫ్ అయిన వీక్ ఆట అది. నబీల్ అవినాష్కి సపోర్ట్ చేస్తాడు. అప్పుడు కిక్ కొడితే దెబ్బలు తాకుతలేవా? ఇష్టం ఉన్నట్టు కిక్కులు ఇస్తూ ఉంటాడు. ఒకవేళ ఇన్ కేస్ తగలరాని చోట దెబ్బ తగిలిందే అనుకుందాం, చచ్చిపోతే ఏం చేస్తాడు? అర్థమైందా నేను అన్నది మీకు? నిఖిల్ అంత మంచి సాఫ్ట్ పర్సన్. టాస్క్లు ఒకటే గేమ్ కాదు కదా, బిహేవియర్ కూడా ఇంపార్టెంట్ కదా. నేను అదే అంటున్నా. గౌతమ్ బిహేవియర్ మీకు ఎక్కడ నచ్చలేదు? కెమెరాలతో మాట్లాడుతున్నాడు అని అంటారు. నిఖిల్ ఎప్పుడు కెమెరాలతో మాట్లాడలేదా? ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదా? ఒకసారేమో నాకు ఓట్లు ఏమంటాడు, ఒకసారేమో నాకు ఓట్లు వద్దు అని అంటాడు, ఒకసారేమో నేను వెళ్ళిపోతా అంటాడు. మరి సీత క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు గట్టిగా నిలదీసి ఎందుకు అడగలేదు? ఎందుకు కూర్చున్నాడు?
మూసుకొని కూర్చో అని గౌతమ్ అంటే నచ్చలేదు. మరి తను కూడా ఎంబటే అన్నాడు కదా, తను చేసిన తప్పే తిను కూడా చేసిండు. తను వాడుకున్నాడు అంటే తిను కూడా రిటర్న్ వాడుకున్నాడు అన్నాడు. తిను అన్నాక తను అనకపోతే తన తప్పు అవుతుంది. ఇప్పుడు తేజాది ఎగ్గేసింది తప్పు అన్నప్పుడు యష్మి వేసింది కూడా తప్పే. మరి యష్మిది తప్పు పట్టరు, ఫస్ట్ తేజ వేసిందే తప్పు పడతారు. నిఖిల్ ఇన్ని రోజుల నుంచి ఎందుకు మరి వాయిస్ రాలేదు, మరి ఇన్ని రోజులు ఆడింది కరెక్టా, ఇప్పుడు వాయిస్ రేజ్ చేసింది కరెక్టా అంటే రెండు కరెక్టే అంటాడు. రెండు ఎట్లా కరెక్ట్ అవుతాయి? ఇన్ని రోజులు నువ్వు ఫేక్ లాగున్నావా, ఇప్పుడు ఫేక్ లాగున్నావా, ఇప్పుడు ఏది కరెక్ట్? అంటే నీకు ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత నువ్వు గౌతమ్తో మాట్లాడడం స్టార్ట్ చేసినావు, మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? అదే నేను అడుగుతా. మొన్న శ్రీముఖి వచ్చి ఏం చెప్పిందో ఏమో కానీ ఇప్పుడు అనవసరంగా అగ్రెసివ్ అవుతున్నాడు. ఎందుకు అంత లేచి లేచి మాట్లాడేది లాస్ట్ వీక్ అని మాట్లాడుతుండట. మరి ఇది కరెక్టేనా? ఎంతసేపు గౌతమ్ ఒక మాట అన్నాడు. అరే ఈ నిఖిల్ ఫ్యాన్స్, నిఖిల్ పిఆర్స్ వీళ్ళంతా కలిసి చిన్న పాయింట్ పట్టుకొని లేపుతున్నారు. మరి నిఖిల్ ఎంతవరకు కరెక్టు? విన్నర్ మెటీరియల్ గుద్దుతున్నారు. అంతగానో విన్నర్ మెటీరియల్ ఎక్కడ, ఎవరి పక్కన ఎవరి దగ్గర స్టాండ్ తీసుకొని మాట్లాడిండు, ఎక్కడ మాట్లాడిండు? పృథ్వీ అంత అగ్రెసివ్ అవుతుంటే అట్లా కాదు నాన్న, నువ్వు ఎంతగానో అట్లయితున్నావు వద్దు, ఇది నీకు బ్యాడ్ అవుతుంది అని ఒక్కసారైనా చెప్పాడా? యష్మి అరే ఇప్పుడు నువ్వు గౌతమ్ దగ్గర ఇట్లా అనుకున్నావు, మళ్ళీ నా దగ్గర ఇట్లా వచ్చి చెప్తున్నావు, సో ఇవి మానేయని ఎప్పుడైనా సజెషన్ ఇచ్చాడా? ఎక్కడైనా చెప్పాడా? ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో ప్రేరణ కూడా నోటి దూల అవుతుంది, నువ్వు ఇట్లా చెయ్యకరా అట్లా చెయ్యకరా అని చెప్పిండా? ఎవరికైనా మంచి మాటలు చెప్పిండా? ఎక్కడైనా మంచి మాటలు చెప్పిండా ఎవరికైనా? ఒకసారేమో నాకు కప్పు ముఖ్యం అంటాడు, ఒకసారేమో నాకు బంధాలు ఫ్రెండ్షిప్లు ముఖ్యం అంటాడు, ఒకసారేమో నేను ఫ్రెండ్షిప్ బాండ్స్ క్రియేట్ చేసుకోనీకి రాలేదు అంటాడు, ఒకసారేమో నాకు ఫ్రెండ్సే ముఖ్యం అని మాట్లాడతాడు. అంటే ఇంత ఫ్లిప్ పర్సనాలిటీ ఉంది, ఇంత ఫ్లిప్ పర్సనాలిటీ పెట్టుకొని ఎందుకు ఇట్లా నిఖిల్ అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే గౌతమ్ సోలో బాయ్ అంటాడు, సోలో ప్లేయర్ అంటాడు, సోలో అంటాడు, అదే ఆడుతున్నాడు ఆయన. ఇంకెక్కడైనా తప్పుగా తన అన్న మాటకి వ్యతిరేకంగా ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడైనా మాట్లాడా? అవును, తేజ కావాలనేది ఒక పాయింట్ తీస్తే ఆ పాయింట్ పట్టుకొని నిఖిల్ డిఫెండ్ చేసుకుంటున్నాడు. 3 సినిమాలు 3 స్క్రీన్ ప్లే, ఒక స్క్రీన్ ప్లే అంట, 3 సినిమాలంట, ఫన్నుతో గెలుపుతాడట. మరి గెలకడం అనేది కరెక్ట్ మాటనా? నాకు అర్థం కాదు. గెలకడం అంటే ఏంటి? అది కూడా రాంగ్. మూసుకోవడము గెలకడం అంటే, మూసుకోవడం తప్పు అనిపించినప్పుడు గెలకడం కూడా తప్పే అవుతుంది. మాటకు తప్పు తీయచ్చు, తప్పు తీయాలి అనుకుంటే. నేను ఒకటి చెప్తున్నా వినండి. ఈయనట ఫస్ట్ ప్రేరణని ఫన్నుకు అంటే ఫ్రెండ్షిప్ చేస్తాడంట, తర్వాత ఫన్నుతో గెలుస్తాడంట, తర్వాత ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు, స్క్రీన్ ప్లే లాగా చేస్తాడంట గెలికి. యాక్చువల్గా ప్రేరణతో గొడవ పెట్టుకోవాలంటే ఫస్ట్ నామినేట్ చేసింది గౌతమ్ని నిఖిలే. ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేసింది గౌతమ్ని. ఫస్ట్ వీళ్ళే నామినేట్ చేస్తేనే తర్వాత వాళ్ళు పాయింట్స్ పెట్టిన దాని ప్రకారం గౌతమ్ డిఫెండ్ చేసుకున్నాడు. అంతేగాని గౌతమ్ ఎప్పుడు కూడా వాళ్ళని గెలకలేదు. అదొకటి అర్థం చేసుకోండి. 3 సినిమాలు, ఒక స్క్రీన్ ప్లేనట. ఫన్ యాంగిల్ తీసుకొని ఒకటిని గెలుకుతావు. ప్రేరణని ఏం గెలికినా అంటే విను బరాబర్ చెప్తా అని మనకు గౌతమ్ అంటాడు. వాడుకుంది యష్మిని నువ్వు అంటే, నువ్వు యష్మిని వాడుకున్నావు, నువ్వు తేజాని వాడుకున్నావు అని అంటాడు. అవును, మరి నిజంగానే ఆ అమ్మాయి గేమ్ అయితే ఇతని వల్లనే స్పాయిల్ అయింది. లేకపోతే ఇతను అనేవాడు ఆమె ఎప్పుడైతే నువ్వు డ్రీమ్ బాయ్ అని చెప్పి లోపలికి పోయిందో కట్ చేసుకొని, అప్పుడు నువ్వు మళ్ళీ గెలుక్కున్నావు ఆ అమ్మాయిని. చెప్పాలంటే నిఖిల్ గెలుక్కుంటాడు యష్మిని. ఆ అమ్మాయి కోపంగా నువ్వే కదా నాకు చాలా మంది ఉన్నారు అనుకుంటా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందని వెళ్ళిపోనివ్వకుండా కిచెన్లోకి వెళ్ళి కిస్ చేసి హగ్ చేసుకుంటాడు. అది నిఖిల్ తప్పు. అక్కడి నుంచి ఈ లవ్ ఇదంతా క్రియేట్ అవుతుంది. నేను జస్ట్ ఫ్రెండ్నే, ఇవన్నీ ఏమొద్దు. ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు కట్ చేయాల్సింది, కట్ చేయలేదు నిఖిల్. అక్కడ కట్ చేయకుండా కంటిన్యూ చేసుకొని ఆ అమ్మాయి ఇష్టపడుతుంది కదా అని అదొక్క యాంగిల్ని చేసుకొని నువ్వు వాడుకున్నావు. నిజంగానే వాడుకున్నాడు. రెడ్ టీం నుంచి కూడా నువ్వు అబ్బాయిని తొలగించు, నువ్వెందుకు ఇట్లున్నావు, సీత వచ్చి చెప్తే యష్మి కూడా అవును వాడుకున్నాడు అన్నట్టుగానే అంటది. తర్వాత మళ్ళీ లేదు గేమ్ ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పి ఆ అమ్మాయి మంచిది కాబట్టి మళ్ళీ సారీ చెప్తుంది. అవును, నువ్వు అంత జెంటిల్మెన్ అయితే ఆ అమ్మాయి అన్నప్పుడు నువ్వు దూరం పెట్టాల్సింది మొత్తం. అది నీ క్యారెక్టర్ అనిపించుకునేది. అది మరి గాజులు ఎందుకు సెలెక్ట్ చేసినావు అంటే విష్ణు కూడా సెలెక్ట్ చేసిండు అని మాట్లాడుతుంది.
విష్ణు కూడా ప్రేమించిందట. మరి అది కూడా రోహిణి చెప్తుంది కదా, విష్ణు ఫస్ట్ నిఖిల్ ఉండే తర్వాత నిఖిల్ మెచ్చలేదని చెప్పి. అవును, మరి నువ్వు ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది అనుకున్నప్పుడు నువ్వు ఏ చిన్న హింట్ ఇచ్చినా, ఏ చిన్నగా నీ నుంచి కొంచెం ప్రేమ వచ్చినా వాళ్ళు నిజంగానే ఇంప్రెస్ అయిపోతారు. అది నీకు తెలియదా? నువ్వు ఈ హ్యాంగిల్లోనే ఉన్నావు కదా, అది అక్కడ చూసిన వాళ్ళందరికీ అదే అనిపించింది. పృథ్వీ కూడా ఏ వచ్చి బి వాళ్ళే, బి వచ్చి సి వాళ్ళే, ఇదన్నీ క్రియేట్ అయింది. తర్వాత రోహిణితో చెప్పింది. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. సో నువ్వు గౌతమ్ గురించి నువ్వు ఆడుకుంటావు, నువ్వు స్క్రీన్ ప్లే చేస్తావు, 3 సినిమాలు ఒకటే స్క్రీన్ ప్లే అంటే నువ్వు కూడా అక్కడ పోర్ట్రే చేస్తున్నట్టే. అందుకే గౌతమ్కి కోపం వచ్చింది. ఇక్కడ గౌతమ్ పిఆర్ కాదు, నిఖిల్ పిఆర్ కాదు. నాకు ఫస్ట్ ఆడియన్గా నాకు నిఖిల్ అసలు ఫస్ట్ నుంచి నాకు ఎందుకు చెప్పాలా, ఒకసారి ఫస్ట్ మంచిగానే ఉండే 3 రోజులు. తర్వాత సోనియా అంటది, సోనియా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటది. ఎందుకు అంటది, యష్మిని చీఫ్ చేయగానే గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అనగానే యష్మిని వదిలేసిండు, ప్రేరణను వదిలేసిండు. ప్రేరణ బయట తెలుసు, యష్మి తెలియదు, వదిలేసిండు. సోనియా వెనకాల తిరిగి సోనియాతో ఫ్రెండ్షిప్ చేసుకొని సోనియా సంగల చేరిండు. నిజం చెప్తున్నా, ఉన్న మాస్తే చెప్తున్నా. అటోగలు ఇటోగలు కూర్చొని సోనియా ఉన్న రోజు సోనియాతో ఎవరితో మాట్లాడేటోడు కాదు. 4 ముచ్చు గుణాలు వేసుకొని 4 సూపులు చూసుకుంటా గేమ్ ఆడప్పుడు అప్పుడు యష్మి కూడా చెప్తుంది, నువ్వు గేమ్ ఆడు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అని చెప్తుంది. తర్వాత ఇంకా సోనియా ఎదిరించింది కదా అని సోనియా అని ఫ్రెండ్షిప్ చేసుకోడు. తర్వాత మణికంఠ చెప్తూనే ఉంటాడు, మణికంఠ చెప్తున్నాడు అని చెప్పేసి మణికంఠను కూడా బ్లేమ్ చేసి మణికంఠతో ఫ్రెండ్షిప్ చేసినట్టు కానీ మణికంఠని బ్లేమ్ చేస్తాడు చుట్టూ చేరి. ఎన్ని నాటకాలు ఉన్నాయి నిఖిల్, ఒక్క నాటకం కాదు. మణికంఠ నిలగొట్టాలని చెప్పేసి మణికంఠని మీరు నామినేట్ చేయకుండి ఇవన్నీ గోతులు తీశాడు వెనకాల. ఇవి మీకు అర్థం కాదు చెప్తే. ఒకరోజు ముచ్చట కాదు ఇది. నేను స్టార్టింగ్ నుంచి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ నేను నిఖిల్ని అంచనా వేశాను ప్రతి పాయింట్లో. సోనియా గురించి మళ్ళీ వెనకాల మాట్లాడతాడు, మణికంఠ గురించి వెనకాల మాట్లాడతాడు, యష్మి గురించి మాట్లాడతాడు, గౌతమ్ గురించి మాట్లాడతాడు. బ్యాక్ పిచ్చింగ్. గౌతమ్ ఎక్కడైనా బ్యాక్ పిచ్చింగ్ చేశాడా? ఎవరి గురించి అయినా అమర్యాదగా మాట్లాడా? ఎక్కడైనా మాట్లాడా చెప్పండి? ఈరోజు విష్ణు నామినేట్ చేస్తుంది, ఏమి నీ ఆట కనబడలేదు, నువ్వేం ఆడుతున్నావేమో బయట నుంచి వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అప్పుడు కూడా విష్ణు మణికంఠ మీద ఏడ్చింది. ఎందుకు? మణికంఠని ఎందుకు మెచ్చుకుంటున్నారు, ఆయన ఏం ఆడుతుండని మణికంఠ మీద ఏడ్చింది. మళ్ళీ మణికంఠ బయట నుంచి రాగానే పట్టుకొని ఎడుతుంది. విష్ణుకి ఏంది కనపడింది. విష్ణు అసలు ఆట చూస్తే కదా, గొడవ జరుగుతుంటే ఎక్కడో దూరం పోతుంది, పృథ్వీ చుట్టూ తిరుగుతుంది. ఈమెకు ఈయన గేమ్ ఏడ కనబడుతుంది, ఈయన వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ రూమ్లో ఉంటాడు, ఈమె పృథ్వీ చుట్టూ తిరుగుతుంది, పృథ్వీ చుట్టే ఉంటుంది. ఈమెకి ఎక్కడ ఎవరి గేమ్ కనబడుతుంది ఈమెకు అంటే టాస్క్లు ఆడలేదన్న. టాస్క్లు ఎందుకు ఆడలేదు? టాస్క్లు ఆడండి మెగా చీఫ్ అయిందా? మొన్న ఆమె మీద సెకండ్ వస్తాడు కదా, విష్ణుప్రియ, తేజ, రోహిణి, గౌతంలో సెకండ్ వచ్చిండు కదా. అది కూడా డిస్క్ టాస్కులు కూడా ఆడిండు కదా. అన్ని టాస్కులు ఆడుతూనే ఉన్నాడు. ఈమె కట్ట గేమ్ కనవలేదట. ఈమె అసలు వింటే కదా వినది. విష్ణు డాన్స్ చేస్తూనే ఉంటుంది, డిక్కు 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 కూర్చొని నిల్చున్న కాడ డాన్సులు చేస్తూనే ఉంటుంది. లొల్లిలు జరుగుతుంటే అక్కడ ఉండదు, ఎక్కడో పోయి ఉంటుంది. అసలు ఈమె ఎన్నడు చూసింది, ఏం చూసింది? ఈమె కట ఆయన ఆట కనవలేదట, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వలేదట. ఇది ఆమె చెప్పే పాయింట్. దీనికి వత్తాసుగా కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు, మై రివ్యూస్ తెలుగులోనో ఏమో. విష్ణు చెప్పింది కరెక్ట్ అంట, నిఖిల్ మాట్లాడేది కరెక్ట్ అంట, గౌతమ్ ఒక్కడే తప్పంట. గౌతమ్ ఒక్కడే ఏమన్నాడో యష్మిని వాడుకున్నాడు అని ఒక మాట అన్నాడో లేదో వెంటనే నిఖిల్ కూడా అన్నాడు. ఆ మాటకు మొత్తం చెప్పేస్తున్నాడు ఒక ఆయన, మై రివ్యూస్ తెలుగులోనో ఏమో. ఆయన మొత్తం కన్నడ బ్యాచ్ రివ్యూవర్ ఆయన చెప్పుకోవాలంటే. నేను చెప్తున్నా, పక్కా చెప్తా. మొత్తం అసలు బ్లేమ్ చేసేస్తున్నాడు గౌతమ్ని. పిచ్చి కామెంట్లు పెట్టేసి మొత్తం బ్లేమ్ చేస్తున్నాడు. ఇక్కడ నన్ను అంటారు గౌతమ్, నాకు ఎవ్వరి పిఆర్ కాదు, నేను చెప్తున్నా కదా, నేను ఎవ్వరి పిఆర్ని కాదు, నాకు నచ్చింది చెప్తా. నాకు చూసింది, నాకు నచ్చింది, నాకు నచ్చినట్టు మాట్లాడతా. నేను పిఆర్ని అయి ఉంటే నాకు లక్షల వ్యూస్ 1000 వ్యూస్ ఉండేటి. నా వ్యూస్ చూసి మాట్లాడండి. మాట్లాడేటోడు ఎవడైనా కూడా కామెంట్ పెట్టేటోడు చెప్తున్నా, నా వ్యూస్ చూసి మాట్లాడండి చెప్తున్నా. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కామెంట్లు పెడితే అసలు బాగుండదు చెప్తున్నా. నేను ఎవరైనా కూడా, నేను ఎవ్వరి పిఆర్ని కాదు, నాకు నచ్చింది నేను మాట్లాడతా. అవును, అక్కడ నిఖిల్ ఫస్ట్ నుంచి చూసుకుంటూ రండి, ఎపిసోడ్లు చూడని వాళ్ళు చూసుకుంటూ రండి, లైవ్ చూసుకుంటా మాట్లాడండి.
టాస్క్లు ఆడి గెలిచినంత మాత్రమే కాదు. ఆ ఫస్ట్ 5 వీక్స్ అయితే ఆయన ఏం ఆడిండో కూడా తెలియదు. ఒక 5 వారాలు నాలుముచ్చు గుణాలు వేసుకొని నల్లికుట్లో లాగా అటు ఇటు తిరిగిండు. ఏమీ ఆడలేదు. నేను చెప్తున్నాను కదా, ఎక్కడ ఏమీ ఆడలేదు నిఖిల్. అసలు గేమే ఆడలేదు. యష్మి చెప్తుంది, నువ్వు ఆడు, నీలో సత్తా ఉంది, బయట ఆడియన్స్ ఉన్నారు, నువ్వు ఆడి చూపించు అని అంటే ఆ సోనియా ఒక మాట అన్నదో లేదో అప్పటి నుంచి ఇంకా గ్రూప్ గేమ్ అని అన్నది. అంటే ఎవరైతే ఈయన మీదకి గట్టిగా మాట్లాడతారో వాళ్ళని ఫ్రెండ్స్ని చేసుకుంటాడు, ఫ్రెండ్షిప్ చేసుకొని మళ్ళీ వెనకాల మాట్లాడతాడు. ఇక్కడ నబీల్ను కూడా, నబీల్ ఎక్కడ తిరుగుతాడో అని చెప్పేసి నబీల్కి సపోర్ట్ చేయకుండా కూడా మళ్ళీ సపోర్ట్ చేయకపోతే వాడు ఫీల్ అవుతాడు అని చెప్పేసి మళ్ళీ నబీల్ గురించి వెనకాల మాట్లాడతాడు. వీళ్ళ గ్రూప్ గేమ్ తెలియదా? వీళ్ళ గ్రూప్ అంతా కలిసి నామినేషన్స్ గురించి మాట్లాడుకోలేదా? వీళ్ళ గ్రూప్లో విష్ణు నబీలే చివర. నబీల్ విష్ణుని కూడా వీళ్ళు ఒక పాయింట్లో తీసేయాలని చూసారు. తెలియదా ఈ గ్రూప్ గేమ్? ఇవన్నీ తెలీదా? తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? గౌతమ్ ఫస్ట్ నుంచి సోలోగానే వచ్చాడు, సోలోగానే ఆడుతున్నాడు. అతనేం గట్టి పియ్యని పెట్టుకుని ఉంటే ఎలిమినేషన్ దాకా వెళ్ళేటోడు కాదు. చాలా మంది జనాలకు నచ్చిండు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి అంత ఓటింగ్ పెరుగుతుంది. ఊరికే పెరగదు. రెడ్ టవల్ని చూసి సినిమా డైలాగులు కొడితే ఎవరు ఇక్కడ ప్రేరేపించరు. నిఖిల్ అంటుండు 4-5 సినిమా డైలాగులు కొట్టగానే అయిపోతుందా అంటే, మరి నీ లెక్క నోరు మూసుకొని ఏదో నీకు తెలుగు రానే రాదు, నీకు నిష్పక్షపాతం అనే అననీకి వస్తలేదు, నువ్వు తెలుగు బిగ్ బాస్కి వచ్చినావు, ఇది నీ చరిత్ర. తెలుగు బిగ్ బాస్కి వచ్చేసి నీకు నిష్పక్షపాతం అంటే తెలియదు, లేదంటే సామెతలు మాత్రం వస్తాయి. ఒక మాట 2 వినే చెవులు అంట, ఏదో ఒక సామెత కొట్టాడబ్బా, ఒక మాట 2 వినే చెవులు అని చెప్పేసి. ఎందుకు? అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుసు. తేజ ఒక పాయింట్ వదిలేళ్ళాడు ప్రేరణను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని. ఈయన మాట ఏంది తెలుసా? ఈయనది ఒకటే మాట, అంటే నువ్వు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తావు, తర్వాత ఫన్ యాంగిల్ అంటావు, తర్వాత లొల్లి పెట్టుకుంటావు, తర్వాత మళ్ళీ వాళ్ళనే తీసుకుంటావు. అవును, మరి తన స్ట్రాటజీ అది, తనకు నచ్చినట్టుగా ఆడుతున్నాడు. మీ లెక్క గ్రూప్ గేమ్ ఆడతలేడు కదా. ఒకప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడు, ఆయనకి ఎవరు నచ్చితే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడు. అవును, ప్రేరణకి ఫస్ట్ నుంచి సపోర్ట్గానే ఉన్నాడు, కానీ ఆమెకే తెలివి లేక పిచ్చి పిచ్చి మాటలు వదిలి గౌతమ్ని పురుగును చూసినట్టు చూసి గౌతమ్ మీద కుళ్ళుతో ప్రేరణ చేసింది. ప్రేరణ తెలివి కల్లదైతే చెప్తా నేను ఒక మాట, ప్రేరణకు తెలివి గనక ఉంటే, టాలెంట్ గనక ఉంటే గౌతమ్ని పోయి నా ఫోటో కాల్చకు అని అడుగుతుందా? ప్రేరణ గురించి, ప్రేరణకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదంటే నాకు ఇష్టం వచ్చిన గలీజ్ కామెంట్లు పెడుతున్నారు. అవును, ప్రేరణకు రెస్పెక్ట్ ఉంటే పోయి గౌతమ్ని ఎట్లా అడుగుతావు? నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు. ఒకరిని అడిగి ఎందుకు నువ్వు ఇదైతావు? ఆ అబ్బాయి నీకు హెల్ప్ చేసిండు, మోటార్ టాస్క్లో హెల్ప్ చేసిండు, ప్రతి టాస్క్లో నీకు అక్కడక్కడ హెల్ప్ చేసిండు. మెగా చీఫ్ అవ్వడానికి కూడా ఆయన బయట నుంచి చూసి వచ్చి అరే హెల్ప్ హెల్ప్ చేసినా కూడా నీకు ఆ హెల్ప్ మైండ్లో లేదు. ఎంతసేపు ఆ సీతాఫల్ విషయంని పెద్దగా చేసింది ఎవరు? సీతాఫల్ విషయం గౌతమే పెద్దగా చేసిండట. గౌతమ్ని అక్కడ సిగ్గు లేకుండా అన్నా కూడా ఆయన సపోర్ట్ చేయలే. బయట వాళ్ళందరూ వచ్చి ఆ మ్యాటర్ పెద్దగా అయింది అని చెప్తున్నారు. అక్కడ గౌతమ్ చేసింది పెద్ద మ్యాటర్ కాదు. అక్కడ ఫస్ట్ ప్రేరణ అయినా నిఖిల్ అయినా అక్క అనే విషయంలో డ్రాగ్ చేసింది నిఖిల్. సీతాఫల్ విషయం కానీ ఇవన్నీ విషయం కానీ డ్రాగ్ చేసింది ప్రేరణ. ఫస్ట్ గౌతమ్ కానే కాదు. మీరు ఫస్ట్ నుంచి ఎపిసోడ్స్ చూసుకుంటూ రండి. ఫస్ట్ నామినేట్ చేసిందే నిఖిల్ అయినా ప్రేరణ అయినా. అప్పుడు అతను డిఫెండ్ చేసుకునే స్కిల్, డిఫెండ్ చేసుకునే విధానం జనాలు నచ్చి ఓటేస్తున్నారు. రెడ్ టవల్ కట్టుకొని పవన్ కళ్యాణ్ డైలాగులు కొడితే ఇక్కడ ఎవడు ఓటేసేంత పిచ్చోళ్ళు కాదు ఆడియన్స్. ఇక్కడ లైవ్ కూడా చాలా మంది చూస్తున్నారు, రివ్యూవర్సే కాదు లైవ్ చాలా మంది చూస్తున్నారు, ఎపిసోడ్ కూడా చూస్తున్నారు. పిచ్చోళ్ళు లైవ్ ఓట్ వేయట్లేదు ఎక్కడ. నేను ఇది ముఖ్యంగా నిఖిల్ పిఆర్కి, ప్రేరణ పిఆర్కి చెప్తున్నా, ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెట్టకండి. అక్కడ నిఖిల్ ఫస్ట్ బ్లేమ్ పోట్రాయ్ అని గౌతమ్ అంటున్నాడు. అవును, పోట్రాయ్ చేయట్లేదా మరి? ఏమని పోట్రాయ్ చేస్తున్నారు ఈయనను? వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఈయన ఏమన్నాడు అసలు? ఈయనకి ఎక్కడ కోపం వచ్చింది తెలుసా? వైల్డ్ కార్డ్స్ను నామినేట్ చేయాలి, పంపించేయాలని వీళ్ళు మాట్లాడుకున్నారా లేదా? అది 5th వీక్ కాదు, 8th, 9th, 10th వీక్లో కూడా వైల్డ్ కార్డ్స్ పంపించాలనే థాటే వీళ్ళకు ఉండే. పృథ్వీ వెళ్ళే వరకు వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేసింది, కానీ ఓజీస్ నామినేట్ చేసిండా? చేయలేదు. ఎందుకు మీకు అర్థం కావట్లేదు? ఆ పాయింట్నే పట్టుకుంటాడు. వైల్డ్ కార్డ్స్ని పంపించాలని ఎందుకు అనుకుంటున్నారు? అదొక పాయింట్. తను ఇండివిజువల్ ప్లేయర్. అవును, మరి తేజ ఎందుకు ఊకే సాగదీసి వేయండు? తేజ సాగదీసి వేయండు కాబట్టి నేను ఇండివిజువల్గానే ఆడతా, నేను ఏ ఫ్రెండ్స్కు సపోర్ట్ చేయ, తనకు నచ్చినప్పుడు నచ్చినట్టుగా చేస్తున్నాడు. అదే గేమ్ ప్లే, అదే గేమ్ స్ట్రాటజీ.
వీళ్ళ లెక్క గ్రూప్ గేమ్ ఆడట్లేదు. తనకు నచ్చినట్టుగా ఒక పాయింట్ పెడుతున్నాడు అక్కడ. ప్రేరణ సెలెక్ట్ చేసినప్పుడు ఆమె 2 సార్లు గేమ్లో సెకండ్ వచ్చింది కాబట్టి సెలెక్ట్ చేసిన అంతే. తేజాన్ని నువ్వు సెలెక్ట్ చేయక అనట్లేదు ఎక్కడా కూడా. అది మీకు అర్థం కానంతసేపు నేను ఎంత చెప్పినా కూడా మీకు ఒకరు పిఆర్ లెక్కనే కనిపిస్తా ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నుంచి అనలైజ్ చేసుకొని మాట్లాడండి. కామెంట్స్ పెట్టేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఇది నా వీడియో.